ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన అభిషేకముతో మన మధ్యలోనికి దిగి వస్తున్నారు. ఆయన నూతన జ్ఞానాన్ని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని మీ అందరిపైకి విడుదల చేయుచున్నారు. ఆయన కృపచేత ఇక్కడ కూడిన మనందరినీ దేవుడు దర్శిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క శక్తిని మీరు కనులారా చూడబోతున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని మీరు అనుభవించబోతున్నారు. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం ఎలాగ మన ముందు కదులుతున్నాయో, దేవుని యొక్క స్పర్శను మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం కొరకు ఎదురు చూద్దాం. దేవుని యొక్క అభిషేకంలో నుండి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఎవరు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, కన్నీటి దుఃఖంలో ఉన్నా, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీ సమస్యను పరిష్కరించబోయే టైం వచ్చింది. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వెల్కమ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవా, రండి నాయన, రండి నాయన, బలంగా దిగిరండి, బలంగా దిగిరండి. నీ యొక్క అభిషేకాన్ని ఇక్కడ కృమ్మరించండి. నీ ఆత్మ ప్రత్యక్షతను ఇక్కడ కనబరచమని ప్రార్థిస్తున్నాను. రెట్రే ఫైల్యూడిరి కర హజంద్రు షరి మిధాలవే రాడు కలియనంద్రు షాకర భేత్యూరి నిలింక్యాడ అందరవే. సహోదరి పద్మరాశి, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. పద్మరాశి, పిల్లలు లేక 7 సంవత్సరాలుగా బాధపడుతున్నావు. దేవుడు తన అత్యధికమైన శక్తితో నిన్ను ఇప్పుడే దర్శిస్తున్నాడు. పద్మరాశి, ఆయన జీవం నీ లోపలికి విడుదలవుతుంది. ఇదిగో ఈ నెలలోనే నీవు గర్భము ధరించుచున్నావు. రప్రోపలి ధెరివినింకరవే రిఠమార జందుషరివే. సహోదరి శుభప్రద, శుభప్రద, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. కృజామలధరియనంద్రుదవే. అనారోగ్యముతో బాధపడుతున్నావు. భయంకరమైన అనారోగ్యం. రాత్రులు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఇదిగో చేతబడి దెయ్యములు నిన్ను చుట్టుకొని నీవు అనారోగ్యానికి కారణమగునట్లుగా చేశాయి. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన ఆత్మ బలముగా నీ మీదకి దిగి వస్తూ ఉన్నాడు. నిన్ను పట్టిన చేతబడి శక్తులు నిన్ను వదిలిపోతున్నాయి. రబధికన మల దురదరియంకర సుబరివి రెండికిలోతర హమార ససుధరివే. హల్లెలూయా. కృతామర్యనంక్లుతార శక్రధ సందరవే క్రబా. మహిమ కృప, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. మహిమ కృప, ఇంకా వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా. దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాన్ని ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల చేయుచున్నాడు. ఓ గొప్ప కార్యాన్ని జరిగించి నీకు తగిన ఒక వరుణ్ణి దేవుడు తీసుకుని వస్తున్నాడు. త్వరలోనే నీకు వివాహం సెట్ అవబోతుంది. రుక్రామజందురవే. దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకుని వస్తున్నాడు. దిగులు పడకు, ఆయన కృపచేత నీవు నిర్మించబడుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూరాధవే హరియనాంక్ర శాంతిరిభి రుటాలకరవే. సహోదరి హృదయ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హృదయ, ఇదిగో భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. ఇదిగో ప్రభు నిన్ను తాకి బాగు చేయుచున్నాడు. నోటు క్యాన్సర్ గొంతు వరకు వెళ్ళిపోయింది. ఇదిగో డాక్టర్స్ నీవు చనిపోతావు అన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకుతున్నావు. రోధిబి కనారా సధులవే క్రాండ్రో జిరికా మజంద్రుతవే. ఆయన జీవము, శక్తి, ప్రభావం, పునరుద్ధానపు అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. రీక్షామల ధృతాకరవే. దిగులు పడుకో, దేవుడు నిన్ను బలపరిచి స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రిభిబియనా హరసుదరివే ట్రక్లందరవే. థ్యాంక్ యూ లార్డ్.
ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ దిగి వచ్చునుగాక. కూడిన ప్రతి ఒక్కరిలో నీ జీవ విడుదలగునుగాక. కోర్టు సమస్యలు తొలగిపోవునుగాక. సరిహద్దుల గొడవలు తొలగిపోవునుగాక. పిల్లలు లేని వారికి పిల్లలు అనుగ్రహించబడుదురుగాక. ఇదిగో క్యాన్సర్ రోగులు, HIV రోగులు బాగుపడుదురుగాక. కుష్టు రోగులు బాగుపడుదురుగాక. పక్షవాతము గలవారు విడుదల పొందుదురుగాక. రందేరి పేట్రిక్లా హజద్రో షరిబాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. గొప్ప దేవానికి స్తోత్రాలు. గొప్ప విడుదలని ఇక్కడ కలగజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ సంచారమును ఇక్కడ కలగజేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధ జీవంతో ఇక్కడ ప్రతి ఒక్కరిని నింపి అద్భుతాలు సృష్టించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కండ్ల ముందే దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుని సంచలనాత్మకమైన కార్యాలను మరి రెండు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా, పేరు చిన్నారికొండ మాట్లాడుతున్నారు. దైవజనులైన సియోన్ రాజు గారికి వందనములు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నా కుమారుడు చాలా కాలంగా దురాత్మలతో బాధపడుతున్నాడు. జ్వరము అతని నుండి వదిలిపోలేదు. చాలామంది డాక్టర్స్ను సంప్రదించాం, ప్రార్థనలు చేయించాం, అయినా బాగుపడలేదు. ఒకరోజు టీవీలో మీరు వాక్యం చెప్తుండగా విన్నాను. చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి నా కుమారుడు కొరకు ప్రార్థన చేయించాను. దేవుని యొక్క అభిషేకం నా కుమారులోనికి ప్రవేశించి వెంటనే విడుదల పొందాడు. ఆ రోజు నుంచి అన్నం తినడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి ఆరోగ్యవంతుడై మళ్ళీ నా కుమారుడు యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. నా కుమారుణ్ణి దేవుడు దురాత్మల నుంచి విడిపించినందుకు, చేతబడి దెయ్యముల నుండి విడుదల చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొక సాక్ష్యం. నెల్లూరు లక్ష్మీ ప్రభాకర్ దైవజనులైన సియోను రాజు గారికి తెలియజేయనిదేమనగా, అయ్యా, చాలా కాలంగా గృహం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది చేత ప్రార్థన చేయించాం. నాకు ఉద్యోగం ఉన్నప్పటి నుంచి ప్రార్థన చేయించాం, అయినా మాకు గృహము దొరకలేదు. నేను రిటైర్డ్ అయిన చాలా కాలమైంది, అయినా మాకు గృహం లేదు. సొంత గృహం కావాలని ఎంతో వేదనతో ఎదురు చూస్తూ ఉండగా ఆత్మవరములతో దేవుడు మిమ్మును అభిషేకించి వాడుకుంటున్నాడని టీవీలో వస్తున్న వర్తమానం చూశాం. వెంటనే మీకు ఫోన్ చేసి మాకు గృహం కావాలని ప్రార్థన చేయించాము. మీరు ప్రార్థన చేసిన తక్కువ దినములలోనే, అనగా 6 నెలలు కూడా అవ్వకుండానే దేవుడు ఒక మంచి గృహాన్ని మాకు దయచేసి ఉన్నారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి కలిగిన కార్యాలు, సంచలనాత్మకమైన కార్యాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఈ కార్యములు మీ జీవితంలో కూడా జరుగుతాయి. ఎస్, ఖచ్చితంగా జరుగుతాయి. నేను చెప్తున్నాను, ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో కూడా జరిగి తీరుతాయి. కాబట్టి మీరేం దిగులు పడిపోవలసిన అవసరం లేదు. ఎటువంటి సమస్యలో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు, తొందరగా కలవదు. నిరాశ పడొద్దు. తర్వాత అయినా ట్రై చేయండి, మరుసటి దినమైనా ట్రై చేయండి. తప్పకుండా కాల్ కలిసింది అంటే మీ సమస్యకు పరిష్కారం దొరికింది అని అర్థం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడిన, ఆయన చిత్తాన్ని నెరవేర్చే దైవజనుడు, ఆయన నామ మహిమ కొరకు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే దైవజనుడు ఎక్కడ ఉన్నాడో, ఈ కడవరి కాలంలో ఆయన ప్రవక్తగా దేవుడు నిలవబెట్టుకొని బలపరిచి వాడుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు కదా.
కళ్ళారా మీ జీవితంలో కూడా ఆయన కార్యములను చూస్తారు. తప్పకుండా కాల్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక అద్భుతమైన వర్తమానం, ఒక లేటెస్ట్ పరలోకము నుంచి క్రొత్తగా దిగివచ్చిన ఒక క్రొత్త వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు. ఆ వర్తమానం పేరు మర్మమై ఉన్న దైవ జ్ఞానం, మిస్టరీ. ఆ మిస్టరీ ఏంటి అనేది, మర్మముగా దాచబడి ఉన్న ఆ దేవుని మిస్టరీ ఏంటో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆయన ఆత్మ స్వాధీనంలోనికి మీరు వెళ్ళిపోయి ఆలకిస్తే తప్ప, వింటే తప్ప, చూస్తే తప్ప మీకు అర్థం కావడం చాలా కష్టమైపోతుంది. దేవుని వర్తమానం మర్మమై ఉన్న దైవ జ్ఞానం. వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ప్రైజ్ ద లార్డ్. జగతికి పునాది వేయబడక మునుపే, ఈ జగతిని నిర్మించక ముందే దేవుడు ఈ జ్ఞానాన్ని మన మహిమ నిమిత్తం మరుగుగా ఉంచాడట. ఆ మరుగైన దేవుని మర్మముతో కూడిన జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుందో కొన్ని నిమిషాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. నీ శ్రమలో దేవుని మర్మమై ఉన్న జ్ఞానం నీకు బయలుపరచబడాలి. నీ వేదనలో దేవుని మర్మమై ఉన్న జ్ఞానం నీకు బయలుపరచబడాలి. నీ కష్టంలో దేవుని మర్మమై ఉన్న జ్ఞానం బయలుపరచబడాలి. నీ శ్రమలో దేవుని మర్మమై ఉన్న జ్ఞానం నీకు దేవుడు బయలుపరిస్తే విజయం వెంటనే నిన్ను వెంటాడుతూ వస్తుంది. విజయం వెంటనే నీకు జరుగుతుంది. వెంటనే నీ యొద్దకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే వెరీ సింపుల్. ఈ మహాజ్ఞానం, మర్మమై ఉన్న మహాజ్ఞానం, మర్మమై ఉన్న దేవుని జ్ఞానం ఏమిటి అంటే చాలా సింపుల్గా చెప్తాడు. ఆ సింపుల్గా చెప్పిన వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. ఆ భయభక్తులు దేవుని యొక్క జ్ఞానములో ఎలాగా మర్మమై, మిళితమై, కలిసిపోయి ఎలా మర్మముగా మరుగై ఉన్నది, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట్లో మనకు బయలుపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఎట్లా మనకి దేవుడు ఎలా తెలియజేయబోతున్నాడు? కొన్ని వచనాల్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రైజ్ ద లార్డ్. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు క్రీస్తు, ఆ వెలుగు వాక్యం, ఆ వెలుగే మనల్ని సృష్టించిన దేవుడు, ఆ వెలుగే దైవ జ్ఞానం. ఆ జ్ఞానం చీకటిలో ప్రకాశిస్తుంది, వెలుగుతుంది. చాలా ఫోకస్తో వెలుగుతుంది, చాలా పవర్ఫుల్గా ప్రకాశిస్తుంది. కానీ ఈ లోకపు చీకటి గ్రహించలేకపోతుంది. దేవుని యొక్క వర్తమానాలు ఎన్నో ప్రకటించబడుతున్నాయి. దేవుని యొక్క శక్తి ఎంతో వివరించబడుతుంది. దేవుని యొక్క వర్తమానాలు ఎంతో తేటగా ప్రకటించబడుతున్నాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప వివరించబడుతుంది. కానీ పాపముతో ఉన్నారు చూడు, చీకటిలో ఉన్న జనాంగం, చీకటిలో ఉన్న ప్రజలు, చీకటిలో ఉన్న మనిషి ఆ వెలుగును చూడలేకపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదొక మర్మం. ఆ మర్మం ఏంటి? ఏమై ఉంది ఆ మర్మం? దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తా.
కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. అక్కడ ఏమని వ్రాయబడిందో స్పష్టంగా చూడండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. క్రీస్తే ఒక మర్మమట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడే ఒక మర్మం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి ఆ క్రీస్తు అర్థమవుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబంలో సమస్యల్ని చాలా సులువుగా జయించగలుగుతావు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తావు. కష్టాల నుండి బయటకు వచ్చేస్తావు. ఎందుకో తెలుసా? ప్రకాశిస్తున్న మర్మమై ఉన్న క్రీస్తు నీకు మాత్రం కనిపిస్తాడు. చీకటమయమై అయిపోయిన, చీకటిలో జీవిస్తున్న నీకు క్రీస్తు లైట్ అయి కనిపిస్తాడు. అంధకారమై, చీకటిమయమై జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియని పరిస్థితుల్లో, కష్టాల చీకటిలో పడిపోయి నలుదిశలా చీకటి కమ్మేసి అంధకారముతో బంధించబడిపోయున్న నీ జీవితంలో క్రీస్తే ఒక మర్మం, క్రీస్తే ఒక మిస్టరీ, క్రీస్తే జ్ఞానం. హల్లెలూయా. ఆ మర్మంగా ఉంటాడు ఆయన. కనిపించడు, నీ కళ్ళకు కనిపించడు, పాపపు నేత్రాలతో కనిపించడు. ఈ లోకపు శరీర ఆశలతో నిండుకొని పోయి ఉన్న నీ నేత్రాలకు కనిపించడు. శరీర ఆశలతో నిండుకొని పోయి ఉన్న నీవు ఆలోచిస్తే, శారీరకంగా ఆలోచిస్తే ఆయన నీకు దొరకడు. అదే మిస్టరీ ఆఫ్ గాడ్. మర్మమై ఉన్న దేవుడు, మర్మమై ఉన్న దేవుని జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు కనిపించాలంటే నీవు తగ్గించుకోవాలి. ఆయన నీకు కనిపించాలి. ఆయన వెలుగు నీకు కనిపించాలి. ఆయన వెలుగు నీ దారికి వెలుగు చూపించాలి అంటే, ఆ క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చేయాలంటే నీవు భయభక్తులు కలిగి ఆయన పాదాలు పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే చాలా సింపుల్గా ఆయన నీకు అర్థమవుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో తత్వవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, గొప్పగా చదువుకున్న వారు ఉన్నారు. కానీ అదంతా కూడా దేవుడు అంటున్నాడు వారి పిచ్చి. ఇది జ్ఞానమని పొంగిపోతున్నారే, ఇది సైన్స్ అని పొంగిపోతున్నారే, ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని చాలా ఉప్పొంగిపోతున్నారే, అదంతా ఒక పిచ్చి, లోకానికి పట్టిన ఒక వెర్రి. హల్లెలూయా. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే క్రీస్తు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఆ క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడే జ్ఞానం. ఆ జ్ఞానం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆ జ్ఞానం నిన్ను శ్రమలో నుంచి విడిపిస్తుంది. ఆ జ్ఞానం నిన్ను అంధకారంలో నుండి బయటకు తీసుకొస్తుంది. ఆ జ్ఞానం నిన్ను బాగు చేస్తుంది. ఆ జ్ఞానం నీకు చదువు నేర్పిస్తుంది. ఆ జ్ఞానం నిన్ను తెలివైన వాడుగా చేస్తుంది. ఆ జ్ఞానం నిన్ను జీవ మార్గంలో నడిపిస్తుంది. ఆ జ్ఞానం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి వినయంతో ఆయన పాదాలు పట్టుకుంటే దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా, ఈ శ్రమలో నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. చాలామంది వారి జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు ఆయన అర్థం కాలేడండి. దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా శ్రమల పాలు చేస్తున్నాడు? ఎందుకు నా జీవితంలోనే నన్ను ఒంటరిగా మార్చేశాడు? నా జీవితంలోనే దేవుడు నన్ను ఒంటరిగా ఎందుకు చేశాడు? లోకంలో ఎంతోమంది ఉన్నారు. నాకే ఎందుకు ఈ వ్యాధి రావాలి? నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి? నాకే ఎందుకు ఈ బంధకాలు రావాలి? నాకే ఎందుకు ఈ అవమానాలు రావాలి? నేనే ఎందుకు ఈ ఇబ్బందుల్లో పడిపోవాలి? ప్రియ దేవుని బిడ్డ, శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము అంటున్నాడు. చూడండి అక్కడ, క్రీస్తు మర్మము, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ క్రీస్తు మర్మము దేనికి కారణమైంది గమనించండి. నేను బంధకాలలో ఉంచబడుటకు కారణమైంది. ఒక క్రీస్తు మర్మము అనేది అంటే ఒక మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, మిస్టరీ ఆఫ్ గాడ్. నిన్ను ఒక శ్రమలోనికి తీసుకొని వెళ్ళింది అంటే అదొక మర్మం, అదొక మర్మం. అదే దైవ జ్ఞానం, అదొక మిస్టరీ. అది నీకును దేవుడికే తెలుసు. అందుకే అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఈ బంధకంలోనికి వెళ్ళాను అంటే అది మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, దేవుని లేక క్రీస్తు మర్మం. ఈరోజు నేను చెరసాలలో వేయబడ్డాను అంటే అది మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, అది క్రీస్తు మర్మం. ఈ రోజున నువ్వు ఒక శ్రమలోనికి వెళ్ళావంటే అదొక మర్మం. గుర్తించాలంటే మిడిమిడి జ్ఞానంతో నీకు అందదదే. దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క కనికరము చేత, దేవుని యొక్క కృప చేత నువ్వు నింపబడితే తప్ప ఆ మర్మం నీకు బయలుపరచబడదు, ఆ పరలోక జ్ఞానం నీకు తెలియజేయబడదు. అపోస్తలుడైన పౌలు గ్రహించిన ఆ గ్రహింపు నీకు కలగాలి అంటే ఆయన పాదాలే నీకు శరణం. ఆయన యందు భయము భక్తి కలిగి పరిశుద్ధాత్మని యొక్క పాదాల దగ్గర పడితే తప్ప, ఆయన కృప కొరకు ప్రాధేయపడితే తప్ప దొరకదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, నీ జీవితంలోనికి ఒక భయంకరమైన ఎవరికీ లేని శ్రమ వచ్చిందా? నో ప్రాబ్లం, అదొక మిస్టరీ ఆఫ్ గాడ్. నీ జీవితంలో పిల్లలు లేక బాధపడుతున్నావా? అదొక మిస్టరీ ఆఫ్ గాడ్. నీ జీవితంలో వివాహం కాక బాధపడుతున్నావా? అదొక మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. నీ జీవితంలో ఉద్యోగం లేక బాధపడుతున్నావా? అదొక మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. నీ లైఫ్లో అపజయాలు అపనిందలు నీ మీదకు వచ్చేస్తున్నాయా? అపనిందల్లో పడిపోతున్నావా? అదొక మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. అది తెలుసుకోవాలి, ఆ మర్మం ఏంటో తెలియాలి అంటే అదొక స్వీట్ మిస్టరీగా నీకు అవలంబింపబడాలి, అర్థం అవ్వాలి అంటే వినయ భయభక్తులతో క్రీస్తు పాదాలు పట్టుకో. అదొక్కటే నీకు దిక్కు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వెల్కమ్ హోలీ గోస్ట్, రిడిరి బికమారా. పరిశుద్ధాత్మదేవ దిగి రండి. ఇక్కడ ప్రవహిస్తున్నారు మీరు. టోలి క్రేమ్యూ రథ సదరవే. ప్రతి ఒక్కరిపైకి దిగిరండి నాయన. రోజే బేలి ఖరా సభారవే. సహోదరి రోజా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నావు. సహోదరి రోజా, ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. క్షాంబ్రో తలి అంక్రోధ శక్ర హర జదర్ర బాబా బాబా లుక్షోర హగరదియన అంకృధార సంద్రుదవే. సహోదరి, కృపా దేవుడినితో మాట్లాడుతున్నాడు. కృపారాణి, ఇదిగో చాలా కాలంగా చీకటి శక్తులతో పీడింపబడుతున్న నీకు ప్రభు ఇప్పుడే వెలుగునిస్తున్నాడు. ఆయన దర్శనమిస్తున్నాడు. ఆయన అభిషేకుని పైకి వస్తుంది. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. రుక్షో రెమెలి డోజ్ రెబ్యూడిరి కరా సదరవే. ఆయన జీవముని లోపల ప్రవహిస్తుంది. ధైర్యం కలిగిండు. హోరా కమా జకుల ధరివీట రోక్షో మార ధర్యనందృశవెరి. సహోదరి సౌందర్య, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సౌందర్య, నీవు విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నావు, విదేశాలలో జాబ్ చేయాలని ఆశపడుతున్నావు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. తప్పకుండా నీ ఆశను ప్రభు తీరుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థితిలో పెట్టినప్పుడు ప్రభు మహిమ కొరకు ఉపయోగపడాలని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. క్రోషలి క్రందల ధరివెరి కాంద సదరవే. సహోదరి అక్షయ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్షయ, నీ భర్తకు క్యాన్సర్ ఉంది. అది లివర్ క్యాన్సర్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్తకు కలిగి ఉన్న ఆ యొక్క క్యాన్సర్ నుండి ప్రభు ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. క్రో రెజునే మేల్యుడే క్షోరమామా సుదరవే. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నంబృషారద హకర్యనంద్రుదవే డ్రిషరవే. సహోదరి మధులత, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. మధులత, క్రోగ్రిభిషికర, ఇప్పుడు త్వరలోనే అద్భుతం చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. క్రూడెరి మాజదొరవాలి ఎత్రుకాశుకరవే. సహోదరుడా శ్రీనివాస్, దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు రావాల్సిన అమౌంట్ ఉంది. త్వరలో
నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది. త్వరలో నీకు రావాల్సిన అమౌంట్ నీకు వస్తుంది. దేవుని నామ మహిమ కొరకు ఉపయోగపడు. నీవు దేవుని కొరకు ఉపయోగపడాలని ప్రభు కోరుతున్నాడు. రిజరి క్రాంద సదాలె క్రాంట్రో షబికరా హోరా క్లాంద్ర శకర్ రదరి అనందరవే. సహోదరి రోషిని, నీవు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నావు. ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు, ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. రోషిని, ఇప్పుడే నీకు విడుదల విడుదల విడుదల. క్షోనమా హదులికర అంద్రశరదరవే. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు నాయన. ఇప్పుడే విడుదల చేస్తున్నందుకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి నీ ఆత్మచేత దిగి వస్తున్నందుకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో నీ జీవాన్ని విడుదల చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి పైన యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తున్నందుకు వందనాలు. రిక్షమాల ధరవెటి అపౌరవే. థ్యాంక్ యూ లార్డ్. కృప ఇచ్చి బలపరిచి విడుదల చేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలని. ఏమి దిగులు పడొద్దు. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా సరే కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. డైరెక్ట్గా నేనే మీ ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వందలు వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, ఫోన్ కలవదు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. తప్పకుండా ఫోన్ కలిసిందంటే దేవుడు గొప్ప కార్యం మీ పట్ల చేసి విడుదల చేయబోతున్నాడని అర్థం. మీ సమస్యకు పరిష్కారం దొరికింది అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా వస్తాను. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. సుమారుగా 2 సంవత్సరాలుగా ఆగిపోయిన మందిరం మళ్ళీ దేవుని యొక్క మహాకృప చేత మళ్ళీ కట్టడం ప్రారంభించబడింది. దేవుని యొక్క కనికరం చేత దేవుడు మందిరాన్ని నిర్మిస్తూ ఉండగా మీ చేతులను ఆ మందిర నిర్మాణంలో కలపాలని మనవి చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సహకారాన్ని అందించండి. మందిరాన్ని నిర్మిందాం. మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, మిమ్మును, మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీ పిల్లల పిల్లలను దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మిమ్మును, మీ కుటుంబాలకును నిత్యము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన. మన హైదరాబాదు నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి. గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి. అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 9849130812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,000. మా ఫోన్ నెంబర్ 9849130812.